నమస్కారం జేపీ గారు. నమస్తే అండి బాబు గారు. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఎన్డీఏ గెలవాలని చెప్పేసి ఆ టైంలో మీ వాయిస్ వినిపించారు. భారీ విజయం సొంతం చేసుకుంది. సో ఇప్పుడు మీరు ప్రభుత్వ పరంగా క్రియాశీలక పాత్ర వహించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకి పూర్తి సహకారం అందించి కాస్త ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాల భవిష్యత్తు అని కాపాడడం మన బాధ్యత. మరి తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల విషయంలో ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చాలా సంక్షోభ సమయంలో ఆ ప్రభుత్వాన్ని మార్చాలని నేను ప్రజలకు పిలిపించిన వాళ్ళు ఒకరిని కాబట్టి ఈ బాధ్యత కేవలం ఎన్నికైన వాళ్ళ మీద భారం పెడితే లాభం లేదు. పరిపాలన యంత్రాంగం ఒకటి తెలుసుకుంటే చాలా పౌర సమాజం కానీ, పత్రికలు కానీ, పౌరులను కానీ మనమంతా కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. మనం కాస్త ఆలోచన చేయాలి, తల కాస్త చేయందించాలి, సహాయం చేయాలి. తర్వాత కొన్ని విషయాలు ప్రజల ముందు తేవాలి, ప్రజలకు ఒక మార్గం చూపెట్టాలని దాని ప్రయత్నం చేయాలి. ఆ బాధ్యతని మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. లోక్సత్తా కానీ, ప్రజాస్వామ్య పీఠం కానీ, నేను వ్యక్తిగా కానీ ఇప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు చేస్తాం. ఓకే. సో ఇప్పుడు గడిచిన అంటే ఓటమి తర్వాత అండి జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, చర్యలు ఏవైతే ఉన్నాయో మీకు ఎలా అనిపిస్తున్నాయి సార్? దాని గురించి పెద్ద చర్చ ఎన్నికైపోయింది, రాజకీయ గందరగోళం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా దగ్గర నుంచి ఢిల్లీలో జరిగిన ధర్నా దాకా రకరకాలు అంటే దానిలోకి చర్చలు నేను ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళ విన్యాసాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఎన్నికై వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షానికి పాత్ర ఉండాలి, ఆ గొంతు వినిపించాలి. నేను దాన్ని పూర్తిగా అంగీకరిస్తాను, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఎన్నికల్లో ఓడిన మాత్రం చేత వాళ్ళకి మోరల్ లెజిటిమసీ అయితే కూడా పొరపాటు అవుతుంది. ఎందుకంటే ప్రతి పార్టీకి ఓట్లు పడుతున్నాయి. ఆ ఓట్ల వెనకాల కొందరు జనం భావాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎవరికి హోదా వస్తుంది అని చెప్పన్నది అది ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనకు సంబంధం లేదు. ఓకే, అది కేవలం కొన్ని లాంఛనాలు, దానికి కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. దాని మీద పెద్ద ఏదో నా చిటికిన వెళ్ళి దెబ్బ తగిలితే ప్రపంచ సమస్యగా చేయడం అన్నది సరైనది కాదు. అది నా దృష్టిలో ఏ పార్టీ అయినా సరే. ఓకే. ఇక రెండోది, నాన్నా పులి అని మనకు కాసన్నది. ఒక కుర్రాడు గొర్రెల్ని కాపలా కాస్తుంటే వాడు సరదాగా నాన్న ఏం చేస్తాడు చూద్దామని పులి అరిస్తే నాన్న వచ్చాట, రెండోసారి వచ్చాట, మూడోసారి నిజంగా పులి వచ్చింది, వీడు అరిస్తే రాలా. కాబట్టి వచ్చి నెల రోజులు కూడా కాకమునిపోయాయి. వాస్తవాలతో సంబంధం లేకుండా ఏదో హడావిడి ఆర్భాటం చేస్తే రేపొద్దు నిజంగా సమస్య వస్తే ఆదుకునే వాళ్ళు ఉండరు. అంచేత ఇవన్నీ రాజకీయ విన్యాసాలతో పట్టించుకోవడం. మనం చూడవలసింది ఏంటంటే వాస్తవాలు, తర్కము, ప్రజాహితము, దాని ప్రకారం చూడాలి. ఎందుకంటే రాష్ట్రం ఖచ్చితంగా ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నది. పెట్టుబడులు రావాల్సినవి వెనక్కి వెళ్ళిపోయినాయి. సంక్షేమం తప్ప, సమర్థంగా సంక్షేమాన్ని అందించినా కూడా సంక్షేమం తప్ప దీర్ఘకాల అభివృద్ధి కోసం ఏర్పాట్లు జరగలేదు. అవినీతి తారాస్థాయికి వెళ్ళింది, అన్ని చోట్ల ఉంది. అవినీతి కొత్తగా వచ్చిందని ఎవరు అనుకోరు. కానీ మరీ చాలా కొత్త పద్ధతుల్లో, విచిత్రమైన పద్ధతుల్లో ఒక స్థాయి దాటి వెళ్ళిపోయింది. అలాగే చట్టబద్ధ పాలన ఎప్పుడు దేశంలో ఎక్కడ సరిగ్గా లేదు. కానీ ఇక్కడ కూడా గీత పూర్తిగా దాటిపోయేసి ఒక మాఫియా పాలనగా వచ్చింది. దానికి ముఖ్యమంత్రి ఎవరున్నారు, పార్టీ ఎవరుందో మనకు అనవసరం. అదే పద్ధతులు మరి తర్వాత కొనసాగినాయి అనుకోండి, అప్పుడు ఏ ప్రభుత్వం వస్తే మనకేం లాభం? కాబట్టి వీటన్నిటిని కూడా ఘాటుని పెట్టాలి. ఒక్కరోజు జరిగే అవకాశం లేదు. కొన్ని వెంటనే చేయొచ్చు, కొన్ని కాలం పడుతుంది. కాబట్టి దాని మీద దృష్టి పెడితే మనం రాజకీయ పార్టీలు ఏంటంటే ఎంతసేపటికి చర్చ వాటి చుట్టూ తిప్పుతాయి కాదు, చర్చ ప్రజల చుట్టూ తిరగాలి. ఏం చేస్తున్నారు? ఎన్నికలు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎన్నికలు పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, ఎన్నికలు ఓటు వేసే వాళ్ళని గురించి, పన్నులు కట్టే వాళ్ళని గురించి. ఈ చర్చ అంతా ఓటు వేసే వాళ్ళని గురించి, పన్నులు కట్టే వాళ్ళని గురించి కాకుండా ఈ రాజుకి ఆ రాజుకి మధ్య, ఈ పార్టీకి ఆ పార్టీకి మధ్య, ఈ కులానికి ఆ కులానికి మధ్య. ఇది ప్రమాదకరమైన చర్చ. అండ్ ఇకపోతే ఈ అసెంబ్లీలో గడిచిన ప్రభుత్వానికి సంబంధించి, గత ప్రభుత్వానికి సంబంధించిన పాలనా విధానానికి సంబంధించిన శ్వేతపత్రాలు 1 by 1 మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా పోలవరం ఉందండి. పోలవరం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? 2014 రాష్ట్ర విభజన తర్వాత ఒక సంవత్సరాల కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సమయం తీసుకున్నది నిర్ణయాలు చేయడానికి. ఆనాడు గట్టిగా విమర్శించడం అండి నేను. బంగారం లాంటి ప్రాజెక్టు వెంటనే చేయకుండా మౌనంగా కూర్చున్నారని. తర్వాత చాలా వేగవంతంగా పనిచేసే ప్రయత్నం జరిగింది. నేను అప్పుడు ఆ ప్రాజెక్టు ప్రాంతాన్ని దర్శించి వాస్తవాలన్నీ దాదాపు ప్రతిరోజు, ప్రతి వారం నేను అక్కడి నుంచి సేకరించేవాడిని. చాలా ప్రామాణికమైన వాస్తవాలు, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. నిజంగా అబ్బురపడ్డాను.
ఇంకొక 6 నెలలు ఏడాది లోపల మొదటి దశ పూర్తి అయిపోయి, మొదటి దశ అంటే 41.72 మీటర్లు అనుకుంటాను. ఆ దశకు వస్తే ఏమవుతుందంటే గ్రావిటీతో గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి పంపించవచ్చు. పోలవరం ప్రధానమైనటువంటి ఉపయోగం గోదావరి బేసిన్లో ఇప్పుడు చూడండి 25 లక్షల క్యూసెక్లు అని చెప్పారు నిన్న మొన్న, ఇవాళ ఎంత ఉందో నాకు తెలియదు. అంటే 25 లక్షల ఘనపు అడుగుల నీళ్లు ప్రతి సెకండులో సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్నాయి. గోదావరిలో పుష్కలంగా నీళ్లుండి వరదల్లో వెళ్ళిపోతుంటే సముద్రంలోకి ఉపయోగించుకోలేక కృష్ణలో 195 సందర్భాలు నీళ్లు లేవు, ఉపయోగించుకోవడం చేతనం. ఎందుకంటే మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్లు లేక కటకట్లాడుతున్నారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు ప్రధానమైన ఉద్దేశం గోదావరి డెల్టాకి పెద్దగా నీళ్ళు వస్తాయని కాదు. వీళ్ళు లేకున్నా గోదావరి డెల్టా 3 పంటలు పండుతున్నాయి. ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా గోదావరి డెల్టా 2వ పంటకి నీళ్ళు టికానే ఉండేది కాదు. ప్రతి సంవత్సరం లంచం తీసుకునేవాళ్ళు రబీ పంటకి నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పని. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మొత్తం తీసి పారేసి నీళ్ళని ఏర్పాటు చేశారు. కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా గోదావరి డెల్టాకి పెద్ద ప్రత్యేకంగా కొత్తగా వచ్చేది ఏం లేదు. స్థిరీకరణ జరుగుతుంది, స్టెబిలైజేషన్ జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ఆ డ్యామ్ కింద నీళ్లు స్టోర్ అయి ఉంటాయో ఒకవేళ కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా నీళ్ళు మనకి ఇబ్బంది లేకుండా. అంతేకాని గోదావరి డెల్టా కాదు, కృష్ణా డెల్టాకి లాభం వస్తుంది. రైట్. ఆ లాభం వస్తే రాయలసీమకి, తెలంగాణకి, పైన కర్ణాటకకి, మరి మహారాష్ట్రకి లాభం వస్తుంది. అంచేత పోలవరం ప్రాజెక్టుని ఇంకొక సంవత్సర కాలం లోపల మొదటి దశ పూర్తి అవుతుంది. తర్వాత రెండో దశ చేపడితే ఒక 2-3 ఏళ్లలో చేసేయచ్చు అనుకున్న పరిస్థితిలో 5 ఏళ్లలో దాదాపు ఏమీ చేయకపోవటం అన్నదే, ఏమీ చేయకుండా ఉన్నా కూడా చాలా సామర్థ్యం కావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక పట్టాన్ని కదలదు, సాధారణంగా కదిలితే ఒక పట్టాన్ని ఆగదు కూడా. ఓకే. ప్రభుత్వం ఏనుగు లాంటిది, ఎప్పుడు తొందరపడి కదలదు, కదిలితే ఆగదు. అది చిరుతుపులు లాంటిది కాదు, గభాలను లాఘవంగా వెళ్ళేది కాదు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా. ఓకే. అలాంటి ప్రభుత్వం వేగంగా పనిచేసే స్థాయికి వస్తే దాన్ని కూడా ఆపేయాలంటే చాలా చాతుర్యం కావాలి. 5 ఏళ్లలో అసలు ఏమీ చేయకుండా అంటే కూడా చాలా చాతుర్యం కావాలి. ఈ తెలివితేటలన్నీ కూడా ఈ మూర్ఖత్వానికి ఉపయోగించడం దురదృష్టమో, బాధ కలుగుతుంది. అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు శరవేగంతో మొదలెట్టి మొదటి దశ బహుశా ఇప్పుడు ఏదో శ్వేతపత్రంలో చెప్పారు, వివరాలకు వెళ్ళాలి. సాంకేతికంగా కూడా మనం నిపుణుల దగ్గర సలహా తీసుకోవాలి. ముఖ్యంగా రివర్స్ మొదటి దశ కనీసం సంవత్సరంలో పూర్తి చేసి కొంచెం మళ్ళీ ఏంటో తగిన డ్యామేజ్కి మళ్ళీ పూరించాక టైం అవుతుంది, ఖర్చు అవుతుంది. రెండవ దశకి ఇప్పుడు రాజకీయంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రెండో దశ ఈ 3-4 ఏళ్ల కాలంలో పూర్తి. రెండో దశలో పెద్దగా సివిల్ కన్స్ట్రక్షన్ చాలా తేలిక, ఒక గాడిని పడితే. ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్, పునరావాసం, దానికి జాతీయ స్థాయి నుంచి మద్దతు కావాలి. అది పొంది అది చేయించాలి. కానీ చాలా నష్టపోయాం, అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడన్నా మేలుకోవాలి. యాక్చువల్గా ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ సార్, అది తీసుకోవటం, వచ్చిన వెంటనే ఆ పోలవరం ఆపేయటం, రివర్స్ టెండరింగ్ అనేది అంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేనిది ఒకటి ఇంప్లిమెంట్ చేయటం. ఇప్పుడు ఏం చేసినా కూడా సదుద్దేశంతో చేస్తే, దానివల్ల ఫలితాలు వస్తే, ప్రాజెక్ట్ వేగంగా పూర్తి అయితే ఓకే అదే. కాబట్టి ద ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్ అంటారు. తింటేనే రుచి తెలుస్తుంది, పనికి వచ్చినందుకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం వైఫల్యానికి పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పోలవరం విషయంలో నేర సమాన నిర్లక్ష్యాన్ని పాటించి శరవేగంగా అమలవుతున్న ప్రాజెక్టుని స్తంభింపజేసి అధ్వాన స్థితి తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా చరిత్రలో ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అండ్ కేంద్రం నుంచి నిధుల మళ్లింపులు కూడా మీరు చూసినట్టయితే దాంట్లో అంటే ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు కూడా వేరే మళ్లించడం అనేది కూడా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆనాటికి 4,000 కోట్లు 5,000 కోట్లు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఖర్చు పెట్టి రీఎంబర్స్మెంట్గా రాని డబ్బు ఉన్నది. 2019లో నేను లోక్సత్తా ప్రజాస్వామ్య పీఠం సవివరంగా అన్ని ప్రామాణిక వివరాలతో బయటపెట్టాం. ఆ డబ్బులన్నీ వచ్చేసినాయి. మామూలుగా ఏం చేయాలి, ఆ డబ్బులు ప్రాజెక్టు ఖర్చు పెట్టాలా, అదనంగా ప్రాజెక్టుకి ఖర్చు పెట్టాలా అంటే డబ్బులు ఏం చేశారు, పులుసులో కల్పించుకున్నారు. ఓకే. అట్లాగే నేనే పోరాడి 2014-15కి రెవెన్యూ లోటు ఎంత అని తేల్చలేదు. 2015-16 నుంచి ఆర్థిక సంఘం ఇచ్చే 22,000 కోట్లు మన రాష్ట్రానికి వచ్చేసింది. అది దాని మీద పెద్ద గొడవ లేదు, మంచి చోట అయిపోయింది. అది ఆ మొదటి సంవత్సరానికి తేళ్ళ. అదనంగా అప్పటిదాకా వచ్చిన డబ్బు కాకుండా 10,493 కోట్ల రూపాయలు రావాలని చెప్పిన చాలా ప్రామాణికంగా అంచనా వేసి దానికి ఆధారాలు చూపెట్టి ఆ పత్రం వెలువరించాం. 2018 చివరిలో అనుకుంటాను, 2023 చివరిలో అనుకుంటాను, 4 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఆ డబ్బుల్ని కేటాయించింది. 10,461 కోట్లు అనుకుంటాను. అంటే నేను 100 రూపాయలు చెప్తే 99 రూపాయలు 70 పైసలు ఇచ్చారు. దాదాపు మనం చెప్పినంత పులుసులో కలిసిపోయింది. ఓకే. ఎక్కడ పోయింది, డబ్బులు ఇచ్చేసినాయి, అయిపోయినాయి. అదే.
కాబట్టి ఎంత వృధా అయిందో మనం చెప్పడానికి వెళ్ళలేదు. డబ్బులు వచ్చిన డబ్బులు కూడా ఎన్నో రకాలైన పథకాలు, ఉదాహరణకి పంచాయతీలకి జాతీయ స్థాయి నుంచి మున్సిపాలిటీలకి ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ప్రత్యక్షంగా పన్నుల వాటాగా వస్తుంది. స్థానిక ప్రభుత్వాలకి ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 80-90 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారు. కాబట్టి మనకి తలసరి 700 రూపాయలు 800 రూపాయలు వస్తుంది. ఆ డబ్బంతా పంచాయతీలకు వెళ్ళా పులుసు కలిపేసుకున్నారు. ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన కూడా చేశారు. ఆ డబ్బంతా పంచాయతీలు వెళ్ళకుండా రాష్ట్ర బడ్జెట్లో పెట్టేసి ఖర్చు పెట్టేసుకున్నారని చెప్పాను. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పథకాల కింద మార్కెట్ సెస్లు ఉన్నాయి. మార్కెట్ సెస్ అంటే అర్థం అది మామూలు పన్ను డబ్బు కాదు. ఖజానాలో వాటిని వేసేసుకుని ఇష్టం ఖర్చు పెట్టేది కాదు. మార్కెట్ సెస్ మార్కెట్ సౌకర్యాల కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. అది ఎక్కడ పోయింది దేవుడికి ఎరుక. అట్లాగే విద్యుత్ సబ్సిడీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వాలి. 34,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం. నెక్స్ట్ అదే సార్, నెక్స్ట్ పవర్ దానికి వచ్చినట్టు. కాబట్టి ఇట్లాగా అసలు ఏది వచ్చినా కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా, అలాగే పన్నుల డబ్బు రాష్ట్రానికి కూడా రాకుండా, పన్నుల డబ్బు రాష్ట్ర ఖజానాకు రావాలి. రాజ్యాంగబద్ధంగా పన్నుల డబ్బు ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళకూడదు, మీ ఇంట్లోకి వెళ్ళకూడదు, నా ఇంట్లోకి వెళ్ళకూడదు. రాచరికంలో రాజుగారి డబ్బుకి ఖజానా డబ్బుకి తేడా ఉండేది కాదు. ఇది రాచరికం కాదు మనది. ఓకే, వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎస్క్రో అకౌంట్ పెట్టి పన్నుల డబ్బులో కొన్ని రకాల పన్నుల్ని ప్రత్యక్షంగా ప్రభుత్వ ఖజానాలో చేరకుండా, రాష్ట్ర శాసనసభ పరిధిలోకి రాకుండా అప్పు ఇచ్చిన వాడికి ఇచ్చే ఏర్పాటు చేశారు ఎస్క్రో అకౌంట్ అని చెప్పండి. ఇవన్నీ కూడా అసలు ఊహించనంత రాజ్యాంగ విరుద్ధమైనవి, ఆర్థిక క్రమశిక్షణకి వ్యతిరేకమైనవి, రాష్ట్ర సర్వ వినాశనానికి కారకమైనవి. కరెంటు బిల్లులు 4 to 5 టైమ్స్ పెంచినట్టున్నారు. 4 టైమ్స్ అనుకోండి. సో అప్పుడే స్టార్ట్ అయింది ఏది బాదుడే కార్యక్రమానికి సంబంధించిన కూడా శ్రీకారం కూడా అప్పుడే మొదలైంది. సో ఎక్కడ జరిగిందంటారు సార్ లోపం? ఇది 3 రకాలుగా చెప్పచ్చు. ఒకటి, సంక్షేమం ఖచ్చితంగా అవసరం, కానీ సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు అన్న ఒక విచిత్రమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అన్ని రకాల డబ్బులు కూడా ఈ సంక్షేమం పేరుతో ప్రజలకు పంపిణీ చేస్తే మాకు ఓటు వచ్చేస్తుంది, ఓటు వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, రాష్ట్రం సర్వనాశనానే పర్లేదు. దాంతో ఏమైంది, ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతినిపోయింది. డబ్బులన్నీ దానికి మళ్ళీ ఏర్పాటు జరిగింది. పోనీ కనీసం అది ప్రజల చేతికి వెళ్ళింది, మంచి చెడు తర్వాత చూస్తున్నాను ఒక పద్ధతి. రెండోది ఏమైంది, భయంకరమైన దుబారా, మామూలు దుబారా కాదు. సరే, ముఖ్యమంత్రి నివాసం కోసం అని చెప్పి ఏదో పేరు చెప్పి విశాఖపట్నం దగ్గర ఎంత ఖర్చు పెట్టారు ఒక చిన్న ఉదాహరణ. 500-600 కోట్లు ఇంత పెద్ద దానిలో పెద్ద ముఖ్యమైన యుద్ధం కాదు, కానీ అది ఒక ఉదాహరణ. అది ఏమవుతుంది ప్రభుత్వానికని. కనీసం మనకు డబ్బులు కష్టంగా ఉంటే మన కుటుంబానికి కానీ మన కంపెనీకి కానీ మనం కాస్త బయటికి వెళ్ళగానే, బయటికి వెళ్తే ఎప్పుడు లైట్ ఆఫ్ చేసి వెళ్తాను. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు రూమ్లో లైట్ ఆఫ్ చేయవా, ఫ్యాన్ ఆఫ్ చేయవా, నేను ఆఫ్ చేసాను, లేదంటే ఇక్కడ చెప్తాను. రైట్. లిఫ్ట్లో కూడా నేను దిగేటప్పుడు ఎక్కేటప్పుడు నేను బయట నుంచి వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్తాను. పొదుపరితనం పాటించాలి, వృధా లేకుండా బాధ్యతగా ప్రవర్తించాలి. అంతే కదా, ₹1 ఆదా చేసుకుంటే రూపాయి ఆదాయం వచ్చినట్లు లెక్క కదా. అలా కాకుండా పూర్వకాలం రాజులు, చక్రవర్తులు, ఫెడరల్ ప్రభువులు, జమీందారులు ఏం చేసేవాళ్ళు, జనం డబ్బు చస్తే నాకేం కావాలా, దివాలా తీస్తే నాకేం కావాలా అని చెప్పని విలాసాలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా. ఇక మూడోది భయంకరమైన అవినీతి. అవినీతి ఎప్పుడూ ఉన్నది, కొత్తగా వీళ్ళేమో అవినీతిని కనుక్కోవాలి, కానీ అవినీతి కూడా తారస్థాయికి దాటిపోయి ఓకే, ₹100 ₹10 తింటాం వేరు, 100-400 చేసి ₹350 తింటాం వేరు. ఓకే, ఆ రకమైన అవినీతి. ఓకే, ఎన్నో రకాల ప్రొక్యూర్మెంట్స్లో ₹100 తప్పిన విధానికి ₹400 ₹500 ఆధారాలు ఉన్నాయి. నేను ఊరికే చెప్పట్లా, అదే రైట్. కొన్ని రంగాల్లో ఆధారాలు ఉన్నాయి. అలాగే కొన్ని విచిత్రమైనవి, ఉదాహరణకి ఎక్సైజ్ ఉంది. అసలు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వద్దు, వీలున్నంత వరకు చెక్కులు కావాలని కదా మనం చేసేది, యూపీఐ కానీ చెక్ కానీ. అది వద్దు, ఎట్టి ప్లేస్లో క్యాషే కావాలని ఎవరిని ఆదేశిస్తాడా? అది ఎంత ఉందో తెలియకుండా పెడతారా అక్కడ అకౌంట్లో, ప్రభుత్వ అకౌంట్లో? ఆ డబ్బులు పైప్ లైన్ పెట్టేసి ఇంకో డబ్బులు పంపించి ఏర్పాటు చేస్తారా పెద్దలకి? ఎట్లా అవుతుంది అది? ఒక చిన్న ఉదాహరణ అది. ఇట్లా అవినీతి కూడా తారస్థాయికి వెళ్ళిపోయేసి ఖజానాన్ని కొల్లగొట్టే అవినీతి దాకా వచ్చేసింది. ఈ 3 కలిపితే తడిసి ఒప్పందం అయిపోయింది. ఇక అది దాని విషయంలో కూడా సార్ ఆ శ్వేతపత్రం లిక్కర్కి సంబంధించుకున్నట్టయితే ఆల్మోస్ట్
ఢిల్లీ దాటి ఉండొచ్చు ఆల్మోస్ట్. ఢిల్లీది చాలా చిన్నది. అందుకని ఇప్పుడు జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు చూడవలసిందంటే దీన్ని ఘాటిన పెట్టడం ఎట్లా. ఇక పరిపాలనలో ఇక ముందైనా కూడా సౌష్ఠవం తీసుకొచ్చి పారదర్శకత తీసుకొచ్చి ఈ రాచరిక స్వభావంతో సొంత ఆస్తిలాగా ప్రభుత్వం అంటే ఇప్పుడు నేను రాజును నా ఇష్టం అని చెప్పని పరిపాలన సాగింది. ప్రజాస్వామ్యంలో ఎవడు రాజు కాదు సార్. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయిందంటే వాళ్ళంతే వదిలేయాలి, వాళ్ళంతే. అది చట్టం దాని పని తను చేయండి. దానికి చట్టబద్ధ పాలన మీరు గట్టిగా పట్టుకోండి. ఓకే. అంతేగాని ఇప్పుడు మన ప్రధానమైన బాధ్యత పరిస్థితిని సరిదిద్దాలి. లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నికలు ఓటు వేసే వాళ్ళని గురించి, మన భవిష్యత్తును గురించి గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అందుకే శ్వేతపత్రాలు గారు రైట్. గతంలో తప్పులు జరిగినట్టయితే చట్టబద్ధ పాలన ద్వారా వాళ్ళకి శిక్ష పడాలి. మళ్ళీ రేపు తప్పులు చేయకుండా. ఇవాళ మన దేశంలో ఏముంది, చట్టబద్ధ పాలన ద్వారా శిక్ష పడే అవకాశం లేకుండా చేసాం. దేశాన్ని సర్వనాశనం చేసాం. చట్టం లేదు, చట్టమండలి లేదు దేశంలో. బడితున్నాడిదే బరిన తీరుని తీసుకొచ్చాం. కాబట్టి దాన్ని బలోపేతం చేయాలి కాలక్రమేణా. అది చేయకపోతే జనం అనుకుంటారు అంజిబాబు గారిని అరెస్ట్ చేస్తే అంజిబాబు గురించి అన్యాయం జరిగిందంటాన్ని. మనం ఏ కారణంగా అరెస్ట్ చేయని జనం ఆలోచించట్లా. అరెస్ట్ అయితే వాడు స్వతంత్ర సమరయోధుల్లాగా బయటకు వస్తున్నాడు ఈ దేశంలో. కాబట్టి ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం కావాలి, నమ్మకం కావాలి. నేర పరిశోధన నిష్పాక్షికంగా ఉండాలి. వేగంగా, సమర్థంగా న్యాయం అందాలి. మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ సార్, ఏది మన మద్యం తయారయ్యే విధానానికి సంబంధించి ఆ ట్రాన్స్ఫర్ అవుతున్న మనీ ఏదైతే వితౌట్ వైట్ కాకుండా బ్లాక్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది కావచ్చు. అండ్ ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోవు. అందుకేనండి నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు చర్చ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు అనేది ఒక పార్ట్. ఓకే. దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు పరిస్థితి సరిదిద్దడం, భవిష్యత్తులో జరగకుండా కాపాడడం మొట్టమొదటి ప్రయారిటీ కావాలి. ఓకే. రెండోది, గతంలో చేసిన తప్పులకు శిక్ష పడాలి. కానీ శిక్ష పడేందుకు తగిన ఏర్పాట్లు కావాలి. ముందు అది లేదు. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ మనకి ఏర్పాట్లు లేవు. ఓకే. మన దేశంలో బెయిల్ ఇవ్వకుండా ఉంటే శిక్ష అనుకుంటున్నాం. అరెస్ట్ చేసి శిక్ష పడి 2G స్పెక్ట్రమ్ ఇంత గొడవ చేసాం దేశంలో. ఒక్కడికి శిక్ష పడిందా దేశంలో? ఓకే. ఒక్కడికి పడలే ఇంతవరకు. అక్కడ బెయిల్ లేకుండా జైల్లో కొన్ని నెలలు కూర్చున్నంతా కూడా స్వతంత్ర పోరాట యోధుల్లాగా బయటకు వచ్చారు. మళ్ళీ ఎంపీలుగా చలరైపోతున్నారు ఇప్పుడు. రైట్. అందుచేత మనం కొంచెం మన ప్రజాజీవనాన్ని, మన పరిపాలనని, చట్టబద్ధ పాలనని ఏదో రాజకీయ గందరగోళం కాకుండా దానికి అతీతంగా సీరియస్గా తీసుకోవాలి. అది తీసుకోవట్లా. అందుకే నేను చెప్పేది, ఊరికే దాని మీద దృష్టి పెట్టి అది అరెస్టులు గందరగోళం కాకుండా, గతం గురించి ఎక్కువ మాట్లాడకుండా భవిష్యత్తును రూపొందించుకొని తప్పులు సవరించడంలో మన ఏర్పాట్లు చేయకపోతే ఎల్లకాలం ఇది పునరావృతం అవుతూ ఉంటాం. అవును, ఏ పార్టీ వచ్చినా కూడా. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇదే అంశంలో లా అండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం రిలీజ్ చేశారండి. లా అండ్ ఆర్డర్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే ఒక్కొక్కటి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అండగా నిలబడుతూ, మొన్న అసెంబ్లీలో కూడా ఎవరెవరు కేసులు అంటే ఆల్మోస్ట్ ఒక 90% నిలబడ్డారండి. ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అందరూ కూడా. అంటే అన్ని అవినీతి కేసులకి అండగా పోలీస్ వ్యవస్థ నిలబడ్డారు. నెక్స్ట్ గంజాయి, డ్రగ్స్ కావచ్చు, ఒకటని కాదు సార్, హత్యలు కావచ్చు. అంజీ, మళ్ళీ మనం వైద్య పరిభాషలో సిమ్టమ్స్ అంటారు. ఓకే. డిజీజ్ అంటారు. సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు. మీరేం చెప్తున్నారు, జ్వరం బాగా పెరిగిపోయింది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, పుండు వచ్చింది, ఇవన్నీ కరెక్టే. ఓకే. దీని మూలంలోకి వెళ్ళకపోతే మన అంతసేపటికి ఒళ్ళు నొప్పుల్ని, పుండుని, జ్వరాన్ని వర్ణిస్తూ కూర్చుంటాం. ఓకే. మీరు చెప్పినవన్నీ కూడా వ్యాధి లక్షణాలు. వ్యాధి చట్టబద్ధ పాలన లేదు. పోలీసు యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో, రాజకీయం చేతుల్లో బందీ అయిపోయింది దేశంలో. నేను 30 ఏళ్ళ నుంచి ఘోషిస్తున్నాను. అది చేయకుండా, పోలీస్ యంత్రాంగం స్వతంత్రంగా పనిచేసే ఏర్పాట్లు చేయకుండా మీరు ఎవడు ప్రభుత్వంలోకి వచ్చినా కాస్త అటు ఇటుకి ఇలాంటివి జరుగుతుంటాయి. రెండోది, ఇప్పటికి కూడా, ఈనాటికి కూడా 170 కేసుల్లో పోలీసులు ఎవడన్నా నిందితుడు అన్నట్టయితే, వాడి మీద అనుమానం ఉన్నట్టయితే, వాడు భేదవాడు, వాడికి అండ లేకపోతే వాడిని తీసుకొచ్చి బాధిపారేసి వాడితో బాబు చేసానని తెప్పిస్తారు. ఆధునిక యుగంలో అది పరిష్కారం కాదు. ఫారెన్సిక్స్ కావాలి, టెక్నాలజీ ఉపయోగించాలి, ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. 3 ఇన్వెస్టిగేషన్ పద్ధతులు మనకి ఇప్పటికి కూడా ఇక్ష్వాకుడికాలం నాటి పద్ధతులు. పోలీసు చాలామంది తెలుసో తెలీదో, ఒక నిజంగా నేరం చేశాడు వాడు. ఆ సందర్భంలో పోలీసులు ఒప్పేసుకున్నాడు, హత్య చేశాను సార్ అని చెప్పని. మన చట్టం ప్రకారం కోర్టులో
ఆ రకమైనటువంటి వాంగ్మూలం ఒప్పుకోవడానికి వీల్లేదు. కన్ఫెషన్. ప్రపంచంలో మరే దేశంలోనూ మన ప్రాణాలను కాపాడి అవసరమైతే దానికోసం ఇతరుల ప్రాణాలను తీసే అధికారం అన్న పోలీస్ యంత్రాంగం, వాడు తుపాకీ పెట్టచ్చు, తుపాకీ పేల్చొచ్చు, అవన్నీ అధికారం ఉంది. వాడి దగ్గర నేరస్తులు వచ్చి నేరం చేశాన్ని కనుక వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలం కోర్టులో చెల్లదు ఇప్పటికి కూడా. చాలా మార్పులు జరగాలి సార్. సో ఆ పద్ధతులు మార్చాలి. నాలుగోది ప్రాసిక్యూషన్. మన దేశంలో ఉన్నంత బలహీనమైన పేలవమైన ప్రాసిక్యూషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఈవేళ రాష్ట్రపతికి పోటీ పడుతోంది అమెరికాలో. ఎవరు? కమలా హ్యారిస్. ఏమిటి ఆవిడ ప్రతిష్ట, ఆవిడ చరిత్ర ఏంటి? కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రాసిక్యూటర్గా పేరు తెచ్చుకున్నది. ఆవిడ ప్రధానమైనటువంటి కీర్తి, ఆవిడ పేరు ప్రాసిక్యూటర్గా. మన దేశంలో ఒక్క ప్రాసిక్యూటర్ పేరు మీరు చెప్పండి. ప్రజల దగ్గర కాస్త మంచి పేరు తెచ్చుకున్నాడు, వీళ్ళు బాగా చేస్తున్నారని, వాళ్ళు వస్తే నేరాలు తగ్గిపోతున్నాయి, శిక్షలు పడుతున్నాయి దుర్మార్గులు, ఒక్క కేసు చెప్పండి మీరు. దాన్ని పేలవం చేశాం, నిర్జీవం చేసి పారేశాం. ఐదోది చివరికి కోర్టుల సంగతి ఏమైనా వేరే చెప్పాల్సిన అవసరం ఉందా? ఎవరన్నా ఒకసారి కోర్టుకు వెళ్ళమనండి. ఏ కోర్టుకైనా సరే మీ ఇష్టం వచ్చిన కోర్టుకి ఒక్కరోజు వెళ్ళి అక్కడ కూర్చో, తెలుస్తుంది నీకేం జరుగుతుందో. అంచేత ఇవన్నీ మార్చకుండా మనం వీడి మీద వాడి మీద వీడు, ఏదో మన పత్రిక బూసిపోక్క చాలా బాగుంది, చర్చ కోసం బాగుంది, ఉపయోగం ఏంటి? వ్యాధి లక్షణాలు మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడొకప్పుడు వ్యాధిని గుర్తించాలి, దీని నుంచి బయటపడాలి. కానీ ఎండ్ ఉండదేమో సార్, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే దీనికి ఒక ఎండ్ అనేది ఉంటుంది. అన్ని దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు బాగుపడ్డాయి. కాకపోతే చర్చ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. వీడు వాడిని తిట్టుకుని ఒక 6 నెలల సంవత్సరం కాగానే జనాలు మర్చిపోతారు. జనానికి మనం నిజాయితీగా మాట్లాడుకుందాం, జనానికి మతిమరుపు వెంటనే వచ్చేస్తుంది. ఇక రేపటి నుంచి మీరు మాకెవరలేదు, మీకు ఈ గొడవ మొదలవుతుంది. అవును. ఇవన్నీ మరుగున పడిపోతాయి, ఈ పరిస్థితి బాగుపడదు. ఎల్లకాలం ఇంతేనా సైకిలు? ప్రజల గురించి మనం లోతైన చర్చ చేయాలి. ఈ దేశాన్ని కాపాడాలి, భవిష్యత్తుని కాపాడాలి అని చెప్పంటే చట్టబద్ధ పాలన పెట్టాలి. కావాలంటే 5 చేయాలి, నిర్దిష్టమైనవి చేయాలి, పద్ధతి ప్రకారం చేయాలి. మనం దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి అనుకోట, రేపు పొద్దున ఇంకో హెడ్లైన్ వస్తుంది. బస్సు కూలిపోయింది, హెడ్లైన్ వచ్చేసింది. వర్షం బాగా పడింది, హెడ్లైన్ వచ్చేసింది. మరొకటి అయింది, హెడ్లైన్ వచ్చేసింది. మర్చిపోతాం. ఉపయోగం ఏమన్నా? నెక్స్ట్ వైట్ పేపర్ ఫినాన్స్ విషయంకి వచ్చేసారు కదా సార్. సో ఆల్మోస్ట్ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో పెట్టుబడులు అనేవి లేకుండా ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ జరిగిన తర్వాత ఆంధ్రులకు చాలా అన్యాయం జరిగింది, ఆ రాష్ట్ర ప్రజలకి. అది అసలు నాయకులు ఇంకా మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి పరంగా అనేది చర్చ జరుగుతుంది సార్. దీనిపైన ఇప్పుడు మన ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, కొన్ని దేశాలు అగ్రస్థాయికి వెళ్ళినాయి. అక్కడికి వెళ్ళాక అభివృద్ధి వేగంగా జరగడం చాలా కష్టం. యూరోప్ ఉంది, ఇవాళ జర్మనీ లాంటి దేశంలో కూడా, యూరోప్లో అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో తలమానికమైన వ్యవస్థ, అత్యున్నత ప్రమాణాల్లో జీవితం ఉంటుంది. అక్కడ ఆర్థిక ప్రగతి ఆగిపోయింది. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళాక ఇంకా పెరగడం చాలా కష్టం. ఒలింపిక్స్ ఉంది, ఒలింపిక్స్లో మీరు ఆ ఛాంపియన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక్క అర సెకండ్ పెరగాలన్న కష్టం మీకు. ఓకే, స్పీడు తొందరగా వెళ్ళటం కానీ, లేకపోతే ఎత్తు పెరగటం కానీ అది కష్టం. మనం ఇక్కడున్నాం కాబట్టి వేగంగా ఎదిగే దశలో ఉన్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం చాలా అది అవసరం. ఈ దశలో 5 ఏళ్ళు కుంటుపడిపోతే ఒక తరం వెనక్కి వెళ్ళిపోయినట్లు లెక్క. రైట్. 5 ఏళ్ళు కుంటుపడితే 8%, 9% అభివృద్ధి జరగాల్సింది. ఉదాహరణకి అది జరగలేదనుకోండి, ఈ 5 ఏళ్లలో మీకు సగం సంపద పోయినట్లు లెక్క. ఇవాళ 100 రూపాయలు 5 ఏళ్లలో 170 రూపాయలు అవుతుంది. ఓకే, ఆ 70 రూపాయలు పోయినట్టే. ఆ 100 రూపాయల బెదరికలోనే ఉన్నాం మనం. అందుకని 5 ఏళ్ల కాలం, ఏ 5 ఏళ్ళైనా సరే చాలా కీలకమైనది. ప్రతి సంవత్సరం చాలా కీలకమైనది. ఒక రాష్ట్రం కానీ దేశం కానీ 7% అభివృద్ధి లేకపోతే 8% అభివృద్ధి, 7, 8 తేడా ఏమైంది ఒక్కటే కదా అనుకుంటున్నాం. కాదు. మీరు కనుక ఒక 20 ఏళ్ళు చూస్తే 7% అభివృద్ధికి 8% అభివృద్ధికి భారతదేశాన్ని మీరు తీసుకున్నట్టయితే 7% అభివృద్ధి చెందింది, 8% అభివృద్ధి చెందింది. దానికి తేడా ఏడాదికి దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయల తేడా ఉంటుంది. 1%లో 1%. మనకు 1% అనుకుంటాం కానీ 50 లక్షల కోట్ల అదనంగా ఆదాయం వస్తే రైట్, ప్రభుత్వాలకు వచ్చేటువంటి పన్నుల డబ్బు రాష్ట్రానికి కానీ జాతీయ స్థాయిలో కానీ దాదాపు 18-19%, అంటే 10 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం మనకు ఆదాయం పోయినట్లు లెక్క ప్రభుత్వానికి. ప్రజల సంగతి వదిలేండి. ఓకే.
ప్రజలది మిగతా 40 లక్షల కోట్లు ప్రజలది. ప్రభుత్వాలకి 10 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పోయినట్లు లెక్క. 7% 8% మధ్య. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి మీ విధానాల వల్ల, మూర్ఖత్వం వల్ల, ముందు చూపు లేకపోవడం చేత, స్వల్పకాలిక విధానాల కోసం చెప్పని ఎన్నికల్లో ఓటే శరణ్యంగా చేయడం చేత చేస్తున్నామో, ప్రజలు పేదరికంలో పడిపోతున్నారు, ప్రభుత్వం ఆర్థికంగా స్తంభించిపోతుంది. ఆ కారణంగానే ఈ 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెరిగినాయి. అప్పులు కానీ బకాయిలు కానీ 3,75,000 కోట్లతో 2019లో మీకు అప్పులు ఉంటే, రుణభారం ఉంటే, ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చెప్తున్నాను, 31/3/2019 3,75,000 కోట్లు. ఈవేళ 9,75,000 కోట్లు వచ్చేసింది. దీనిలో 2,05,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అంటే మీరు కాంట్రాక్టులు చేశారు, చిన్న పెద్ద, మీరు సప్లై చేశారు గవర్నమెంట్కి మెటీరియల్, మరొకటి చేశారు, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు జీతపత్యాలు ఏదో కొన్ని బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాల్సినవి చట్టబద్ధంగా చెల్లించలేక ఆపేసినవి 2,05,000 కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు కానీ, విద్యుత్ సంస్థలకి సబ్సిడీలు ఇవ్వాలి ప్రతి సంవత్సరం, ఆ బకాయిలు కావచ్చు, లేకపోతే మరొక 34,000 కోట్లు సివిల్ సప్లైస్, ₹2 మిగతావి, లేకపోతే ఈ ప్రొక్యూర్మెంట్కి రకాలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే 2,05,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు పక్కన పెడితే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం ఉన్నటువంటి బాధ్యతలు ₹1 పెట్టుబడి ఖర్చు పెట్టకుండా, రోడ్ల నిర్మాణం లేకుండా, లేకపోతే భవిష్యత్తు కోసం బాటలు వేయకుండా, ఏ రోజుకు ఆ రోజు ఖర్చు పెట్టేదే 20,000 కోట్ల లోటు ఉంది. ఇది 2,05,000 కోట్లు పక్కన పెడితే బకాయిలు ఇంకా బకాయిలు కట్టాలి కదా, బకాయిలు ఎగ్గొట్టేస్తారా మీరు? అది లేకుండానే వాళ్ళు చెప్పిన లెక్క 19,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లోటు ఉంటాను. అంటే ఒక భయంకరమైన స్థితి తీసుకొచ్చారు. నేను ఇది చూస్తే నిర్ఘాంతపోయాను. 21 పేజీలో ఉంది ఆర్థిక అంశాల మీద శ్వేతపత్రంలో. ఈ స్లైడ్ కనుక వాస్తవమైనట్టయితే, ఇది వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటే, వాస్తవమా కాదు శాసనసభ తెలుసుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, దీనిలో రహస్యానికి అవకాశం లేదు. ఏజీనో సిఏజీనో మనం పూర్తిగా పరిశీలించమని చెప్పచ్చు మనం. ఇది రహస్యంగా దొంగ మాటలు చెప్పడానికి అవకాశం ఎవరికి లేదు. ఇది వాస్తవమైతే 67% రాష్ట్ర స్థూల ఆదాయంలో, జిఎస్టిపి అంటాం, 67% అప్పుల భారమైంది. దానివల్ల వాళ్ళే ఇచ్చారు లెక్కలు 72,000 కోట్ల రూపాయలు, 71,840 కోట్ల రూపాయలు ఏడాదికి అప్పుల మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది. వడ్డీ భారం 72,000 కోట్ల రూపాయలు. ఇది మామూలు సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. అంచేత తప్పులు చేస్తే ఆర్థికంగా, అదొక దివాణంలో కావచ్చు, జమీందారులు కావచ్చు, రాజ్యంలో కావచ్చు, రాచరికంలో కావచ్చు, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కావచ్చు, ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి, దుబారా చేసి, తినిపారేసి, కంకెరం చేసి, భవిష్యత్తు పట్ల అవగాహన లేకుండా ప్రవర్తిస్తే, అభివృద్ధికి దోహదం చేయకుండా ఉంటే, అభివృద్ధి అంటే ఆదాయం పెరుగుతూ ఉన్న కొద్దిగా, దానికి ఏర్పాట్లు చేయకుండా ఉంటే సర్వనాశనం అయిపోతుందనడానికి ఆంధ్రప్రదేశ్ ఒక తాజా తార్కాణం. ఒక పక్కన రాష్ట్ర విభజన ఎట్లా చేయకూడదో అన్నది ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ దేశానికి. బహుశా ఆంధ్రప్రదేశ్ అనుభవంలో దేశాన్ని రక్షించారు. ఎందుకంటే మళ్ళీ ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లాగా ప్రయోగానికి దిగవు. ఆర్థికంగా ఏం చేయకూడదానికి ఇంకో గొప్ప ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. రెండు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ బలవుతోంది, బహుశా దేశం పాఠాలు నేర్చుకుంటోంది. మూల్యం చెల్లించే తెలుగు ప్రజలు పాఠం నేర్చుకునేది భారతదేశం. చాలా వేదంతో చెప్తున్నాను ఈ మాటలు. పార్టీలను పక్కన పెట్టండి, ఈ పార్టీ మనకు అనవసరం. అవును, మన భవిష్యత్తు ఇది. పార్టీలు వాళ్ళంటే రేపు పోతాయి, ముఖ్యమంత్రి వాళ్ళంటే రేపు పోతారు. కరెక్ట్. ముఖ్యమంత్రుల కోసం కాదు, ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా కూడా ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళకి, గతంలో ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళకి ఏమీ కోపం కాదు. వాళ్ళ బతుకుల్లో ఏమీ తేడా ఉండదు, మన బతుకుల్లో తేడా వస్తుంది. అందుకని నేను ప్రజలను కోరేది, కులాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, మీ బతుకులు, మన బతుకులు, మన పిల్లల బతుకులు, ఎలాంటి బాట వేస్తున్నాం, ఏ పరిస్థితులు తెస్తున్నాం. ఇది అంతసేపటికి నేను రెడ్డిని అయితే మన జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవడం, కమ్మ అయినట్టయితే చంద్రబాబు నాయుడు అనుకోవడం, కొంచెం దాని నుంచి పిచ్చి నుంచి బయటపడాలి. నేను పచ్చిగా చెప్తున్నాను, ఇది మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. మనందరికీ ఆదాయాలు పెంచుతాయా, ఆదాయాలు పెంచుతాయా? రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందా, కాస్త మన పిల్లలు హాయిగా బతికి బట్టకడతారా? రైట్, అది ఆలోచించాలి. అసలు తాకట్టు కూడా సార్ ఆల్మోస్ట్ మీరు గమనించినట్టయితే ప్రభుత్వ ఆస్తులకి ఎడబెడ తాకట్టు పెట్టారు, ఎస్క్రో అకౌంట్లు పెట్టారు. అంటే విచిత్ర విన్యాసం. ఒకటి కాదు సార్, కానీ వెరసి అర్థం కావాల్సింది, రాష్ట్రానికి అప్పులు చేసేటువంటి అధికారం
ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 20% జిఎస్టిపిలో ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు మనకి జిఎస్టిపి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 లక్షల కోట్లు ఇంకో సర్టిఫికేట్గా, అంటే 2,80,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేయొచ్చు. 9,75,000 కోట్లకి వెళ్ళాం. అప్పులు కానీ బకాయిలు కూడా అప్పే. అది మీ దగ్గర అప్పు తీసుకోవాలి, ఎందుకంటే ఖర్చు పెట్టలేదు కాబట్టి నా చేతిలో డబ్బులు రాలా, కానీ మీకు ఇవ్వాలి నేను. రైట్ రైట్. అదే అప్పేగా. అవును. ఈ రెండు కలిపితే 9,75,000 కోట్లు, దాంట్లో 2,05,000 కోట్లు బకాయిలు ఇంకా ఇవ్వాల్సింది అవి యాడ్ చేయాల ఇవ్వాల్సింది. అంటే అది యాడ్ చేస్తే 9,75,000 కోట్లు. ఓకే ఓకే. కాబట్టి 20% ఉండాల్సిన 67%కి వెళ్ళాం మనం. పరిస్థితి ఎలా ఉందంటే, మొట్టమొదటిసారి ఈ మాట చెప్తున్నాను, నిజంగా ఈ దేశంలో కనుక సరైనటువంటి రాజ్యాంగబద్ధ పాలన జరిగితే, రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆర్థిక ఎమర్జెన్సీకి ఏర్పాట్లు ఉన్నాయి. కరెక్ట్గా ఇలాంటి పరిస్థితే. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే, రాష్ట్రానికి డబ్బులు ఖర్చు పెట్టే అధికారం లేకుండా ఆ నిర్ణయం ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు ఆ దేశంలో ప్రయోగించాలి మన దేశంలో. రేపొద్దున ఆ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోకర్లా. అది వస్తే ఏమవుతుంది, ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించే అధికారం ఉంటుంది ప్రత్యేకంగా. చాలామందికి ఈ విషయం మొట్టమొదటిసారిగా బయటపెడుతున్నాను. ఓకే. ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ, ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం, ఉద్యోగులు పాత పెన్షన్ పద్ధతి ఇవ్వండి, మాకు ఇంకోటి చేయండి, అది చేయండి, తొడ తరుస్తున్నారు, బెదిరిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. అమాయకులారా, పరిస్థితి ఈ స్థాయికి వస్తే జీతం రావడం కూడా ఆగిపోతుంది, చట్టబద్ధంగా ఆగిపోతుంది. మీ చేతుల్లో ఏముండదు. ఒకసారి రాజ్యాంగం చూడండి, 362 అధికరణాలు చూడండి. దాదాపు ఆ పరిస్థితికి వచ్చాం మనం. ఇంతవరకు దేశంలో ప్రయోగించలేదు కాబట్టి వెనకాడతారు, కానీ ఆ స్థాయికి వచ్చేసాం మనం. తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వచ్చాం మనం. ఇప్పుడు మేలుకోకపోతే, ఇప్పుడు సరైన చర్యలు వచ్చే 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు గట్టి చర్యలు తీసుకుంటే అప్పటికి ఒక ఘటన పడతాం. ఓకే. కానీ కేవలం ఈ ఉచితాలే కొంపు ముంచే ఉండొచ్చు సార్. ఉచితాలు ఒకటి చెప్పిన 3 ఉచితాలు, దుబారా, అవినీతి, 3 కలిపి. ఓకే. కలిపిన పాపం రేపు అనేది లేనట్టుగా పోతే ఏమవుతుందంటే, ఒకసారి ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయో, రేపు పొద్దున మీరేం ఖర్చు పెట్టకపోయినా 72,000 కోట్లు ఏడాదికి వెళ్ళిపోతున్నాయి. మీ చేతుల్లో లేదు 200 కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీకి వెళ్ళిపోతుంది. కట్టాలి. ఓకే. ఇక మీరు రేపు పొద్దున మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నాయి, 200 కోట్లు పోయినట్టేగా. రైట్. ప్రతిరోజు రోజుకి. రైట్. సో ఒకసారి పరిస్థితి మీ చేయి దాటాక, ముందు జాగ్రత్తలు పోయిన తర్వాత, లేకుండా ఇష్టం వచ్చినట్టు రాచరికంలాగా చేసిన తర్వాత, మీరు రేపు పొద్దున ఏమైనా చేద్దామన్నా మీ చేతుల్లో ఉండదు. అన్నిటిని మించి డబ్బు అత్యంత కష్టమైనటువంటిది మీ చేతుల్లో ఉండదు. మీకు పాత్ర లేదు, మీరేం చేయలేరు. ఇప్పుడు ఆ పరిస్థితి తీసుకొచ్చారు. 200 కోట్ల రూపాయలు రోజుకి ఆంధ్రప్రదేశ్లో అప్పుల మీద వడ్డీకి పోతుంది. రోజుకు 200 కోట్లు. మీరు ఎంత అద్భుతంగా పరిపాలన చేసినా కూడా మీ చేతుల్లో లేదు. అది వడ్డీ చెల్లించని చెప్పి రాష్ట్రం ఉంటుంది, అనగలుగుతుందా? ఎలా ఉంటుంది? ఇంకొక పైసా పుట్టదు మీకు, మొత్తం మూసేస్తాను. ఇప్పుడే మూసేసుకోవాలి. శ్రీలంక అట్లానే అయింది. అవును. పాకిస్తాన్ ఈ మధ్య ఆ స్థాయికి వచ్చింది, వెనిజువేలా ఆ స్థాయికి వచ్చింది, జింబాబ్వే ఆ స్థాయికి వచ్చింది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి వద్దామని మనం దేశంలో మొట్టమొదటి రికార్డు సాధిద్దామని మనం కూర్చున్నట్టున్నాం. గొప్ప రికార్డులు సాధించండి, గర్వించే రికార్డులు, సిగ్గుపడే రికార్డులు సాధించక్కర్లేదు. సో అంటే ఇప్పుడు నిజంగా పెద్ద ప్రశ్నార్థకమే సార్ ఇది, మామూలు కాదు. అందుకనే మళ్ళీ నాలాంటి వాళ్ళ రోజు ఆర్థిక క్రమశిక్షణ, ముందు చూపు, రేపటి నుంచి వచ్చి ఆలోచన చెప్పేది పిచ్చెక్కి కాదు. నాశనం అయితే ఏమవుతుందో తెలుసు కాబట్టి. మనం ఏం చేస్తున్నాం, పత్రికలు కానీ, ఉద్యోగులు కానీ, రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ, రేపన్నది లేనట్టు, రేపు కదా అప్పుడు చూస్తున్నాను ఏదో అవుతుందిలే. సార్ ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంతమంది ఈ గాడి దప్పుతుంటే, ఇంత విధ్వంసం జరుగుతుంటే, ఎవ్వరూ కూడా దానికి సంబంధించిన ఖండించడం కానీ ఇంకోటి కానీ, ప్రభుత్వాలే మారాలా సార్ ప్రతి సందర్భంలో? ఇక నేను ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, సక్సెస్ హస్ మెనీ ఫాదర్స్. విజయానికి చాలామంది తండ్రులు ఉంటారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఒక దేశం అభివృద్ధి చెందింది, ఒక శాఖ బాగుపడింది, ఒక సంస్థ బాగుపడింది అంటే చాలామంది కృషి కోరుతుంది. అపజయం అనాథ. ప్రతివాడు ఇంకోటి మీద భారం పెడతాడు. గెలిస్తే అందరూ నా వల్ల గెలిచింది చెప్తారు, ఓడిపోతే అందరూ వాడి వల్ల ఓడిపోయింది అంటారు. ఓకే. కాబట్టి ఇక ఆ చర్చ చెప్పుకోకర్లా. ఖచ్చితంగా గెలిస్తే మరి ఆ కీర్తిలో భాగం కావాలన్నప్పుడు, ఓడిపోతే, నష్టపోతే ఆ అపకీర్తిలో కూడా భాగం కావాలి. కానీ ఇప్పుడు ఎవరు నిందిస్తే ఉపయోగం ఉంది? బయటపడడం ఎట్లా అని ఆలోచించాలి ఎప్పటికైనా సరే.
సో ప్రస్తుత ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటండి ఇవి చూసిన తర్వాత? ఇది చాలా తేలిగ్గా పరిష్కారం ఉందనే మాట చెప్పినట్టయితే అబద్ధవాడిని అవుతాను. నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఈ అంకెలు చూసాక ముఖ్యంగా 21వ స్లైడ్లో అంకెలు చూసిన తర్వాత నా గుండె బేజారెత్తిపోయింది. నిన్నగాక మొన్న అనుకుంటాను మా బృందం నా దృష్టి తీసుకొచ్చారు. ఓకే. ఈ టేబుల్ చూడగానే నా గుండె పగిలిపోయింది. ఇంత అధ్వానంగా ఉందో నాకు తెలియదు. చాలా అధ్వానంగా ఉందో తెలుసు కానీ ఇంత అధ్వానంగా ఉందో నాకు తెలియదు. కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి సమయము. ఒక్క రోజులో మాంత్రికుడు ఎవడు దీన్ని పరిష్కారం చేయలేడు, దేవుడు వచ్చినా కూడా. జాతీయ స్థాయి నుంచి మీకు అలవోకగా డబ్బులు వస్తాయి, ఏటీఎం ఉందనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. మీరు ఏ రాష్ట్రమైనా సరే మీ రాష్ట్ర అభివృద్ధికి క్యాపిటల్ అకౌంట్ కింద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రాజధానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు, మరోదానికి కావచ్చు, మరి వైజాగ్ చెన్నై కారిడార్కి కావచ్చు, రోడ్లకు కావచ్చు, మనం అడిగే హక్కు ఉంది. అది దేశంలో పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం 11 లక్షల కోట్లు జాతీయ స్థాయిలో, మరొక 6-7 లక్షల కోట్ల రూపాయలు ఇతరత్ర 17-18 లక్షల కోట్లు ప్రభుత్వాల నుంచి పెట్టుబడులు వస్తుంది. దానిలో మనం కొంచెం ఎక్కువ పొందుతాం. కానీ ఇది రెవెన్యూ ఖర్చు, రోజువారీ ఖర్చు, సాధారణ ఖర్చు. ఇది దీనికి ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేరు, ఇవ్వటం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, కుటుంబం ఎప్పుడైతే దివాలా పరిస్థితుల్లో అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్రమశిక్షణ పాటిస్తుందో, ఆర్థిక క్రమశిక్షణని, రాష్ట్రం దానికి సిద్ధపడాలి. చాలా త్యాగాలకు సిద్ధపడాలి. రెండోది, అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఫలితం కోసం ఆలోచించాలి, పొదుపడతాం. మూడోది, చాలా డబ్బులు పేదలకు అందిస్తున్నాం. గతంలో కొనసాగుతున్న పథకాలు కావచ్చు, కొత్తగా ప్రకటించిన పథకాలు కావచ్చు. ఈ డబ్బులు ఇవాళ జేబులోకి వచ్చేస్తే వాడు తింటున్నాం, మర్చిపోతున్నాం, రేపటికి మళ్ళీ మామూలే, పరగడతాయి. అలా కాకుండా మన జీవితంలో అనుకున్న మార్పు మన పిల్లల భవిష్యత్తు కోసం వచ్చేట్టుగా దానికి మలుపు తిప్పాలి. అమ్మ ఒడి ఉందనుకోండి, అమ్మ ఒడి డబ్బులో నా పిల్లల చదువు బాగుపడే ఏర్పాటు జరిగింది అనుకోండి. ఊరికి నా జేబులో డబ్బులు రావడం కాకుండా, ఇప్పుడు పిల్లలకు చదువు లేదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, 180 మంది పిల్లలకి పేదరికంలో పుట్టిన పాపానికి తెలివితేటలు ఉన్నా కూడా మీకు చదువు లేదు, భవిష్యత్తు లేదు. నేను గట్టిగా చెప్తున్నాను. ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా భవిష్యత్తు లేదు. నేను గ్యారంటీగా చెప్తున్నాను 180 మందికి. ఊరికి ఆ కాగితం చూసుకుని నేను అలాగే తీసుకోవడానికి సంబరపడుతున్నాం అంతే. అలా కాకుండా నిజంగా మంచి విద్య వచ్చే ఏర్పాటు జరిగింది అనుకోండి, అంటే స్టాండర్డ్స్ లేవు, ప్రమాణాలు బట్టి ఆ స్కూల్కి వెళ్తే 10వ తరగతి చదివితే కనీసం ఈ స్టాండర్డ్ పిల్లలకు ఉందని నమ్మకంగా ఏర్పాటు జరిగింది. ఒక ఉదాహరణ చెప్తాను, అది ఫలితం వస్తుంది. ఇట్లా ప్రతి రంగంలో కూడా ఏ రకంగా మనం ఈ డబ్బుల ఖర్చుని ఫలితం వచ్చేట్టుగా మలుపుతాలి. అలాగే మరికొన్ని డబ్బులు మరి పేద వర్గాలకి నెల ఇంత అంత హామీలు ఇచ్చారు. ఇవాళ డబ్బు లేదు, ఖజానా నిండుకున్నప్పుడు నేను ప్రభుత్వంలో ఉంటే నేను ప్రజలకు చెప్పబోయేది ఏంటంటే, అయ్యా పరిస్థితి ఇది, మీకు ఇది ఖచ్చితంగా మీకు అందే ఏర్పాటు కావాలి. ఊరికే మీకు ఇస్తే వాళ్ళు మీకు ఖర్చు అయిపోతుంది. మీ పేరుతో బాండ్లు తీసుకుని మీ పిల్లలకి 21 ఏళ్ళు వచ్చినప్పుడు, పిల్ల పెళ్ళప్పుడు, మరొకప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి వడ్డీతో సహా మీకు అదనంగా ఎంత డబ్బు మీకు ఖాతాలో వచ్చి ఏర్పాటు చేద్దాం, మీ పిల్లల పేరుతోనో మీ తల్లుల పేరుతోనో. అట్లాగా రకరకాలుగా. ఓకే. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఏంటంటే ఇప్పుడు క్యాష్ అవుట్ఫ్లో లేకుండా రేపు పొద్దున ప్రజలకు ఎక్కువ వచ్చేట్టుగా, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పెరిగితే ఇంకా అదనంగా వస్తుంది అప్పుడు. ఓకే. కానీ ఊరుకుంటారా సార్? ప్రజలు అట్లా లేరుగా. నాకు హామీలు అలా ఇప్పుడు ఇది కాకుండా నాకు పరిష్కారం ఏమన్నా చెప్పానంటే నోబెల్ ప్రైజ్ 10 ఇస్తాను నేను, ఒకటి కాదు. ఇంకోటి సార్, వాళ్ళు ఊరుకున్న ప్రజలు ఓడిపోయి ఈ ప్రతిపక్షం ఊరుకుంటారు. అది మీ తంటాలు మీరు పడండి, నాకు అనవసరం. ఉన్న పరిస్థితి ఇది. అదే. ఓకే. ఉన్న పరిస్థితి ఇది. అంటే పూర్తిగా గాడి తప్పిందా సార్ ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగా, మీకు అనుమానం లేదు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 93,000 కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లు ఏడాదికి. అది మాత్రం 72,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీసింగ్, అప్పుల మీద వడ్డీల చెల్లింపు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం 1,65,000 కోట్ల రూపాయలు. జాతీయ స్థాయి నుంచి మీకు వచ్చే డబ్బు, లేకపోతే మీ సొంతంగా మీకు పన్నుల డబ్బు కలిపి 1,45,000 కోట్ల రూపాయలు. 1,46,000 కోట్లు, 19,000 కోట్ల రూపాయలు ఇక్కడ లోటు కనిపిస్తుంది. దీనిలో 2,05,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు చెల్లించాల్సింది పెట్ల. ఓకే. ఇంకెన్నాళ్ళు ఆపుతారు మీరు? ఇప్పటికే 2-3 ఏళ్ళు ఆపారు చాలామందికి. అది చెల్లించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్లు ఎవరైనా అడగండి, చిన్న కాంట్రాక్టర్లు అడగండి, ఎవరైనా సరే, వాళ్ళు వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ కూడా పాపం చేశామని కుమిలిపోతున్నారు, కుటుంబాలు నాశనం చేశామని ఏడుస్తున్నారు.
రేపు పొద్దున వాళ్ళు పెట్టుబడి పెట్టకపోతే వాళ్ళు ఆర్థిక వ్యవస్థ పాల్పంచుకోకపోతే ప్రగతి ఎట్లా వస్తుంది మీకు? దాని గురించి మాట్లాడకుండానే 20,000 కోట్ల రూపాయల ఏడాదికి లోటు చూపెడుతున్నారు. ఆ 2,05,000 కోట్లు కలిపితే విద్యుత్ శాఖ ఇచ్చే బకాయిలు కానీ, లేకపోతే సివిల్ సప్లైస్ బకాయిలు కానీ, లేకపోతే వివిధ సంస్థల పేరుతో చెల్లించాల్సిన బకాయిలు కానీ, పెండింగ్ బిల్స్ కానీ చూస్తే 2,05,000 కోట్లు అవుతుంది. ఇది వాస్తవం. నేను చెప్పాను అందుకే ఇది వాస్తవం అయితే అని చెప్పాను. ఇది వాస్తవం అయితే నాకు పరిష్కారం చెప్పండి. ప్రతి ఇంట్లో మీరు నోట్ల మెషిన్ పెట్టి ప్రింట్ చేస్తారు నోట్లు. అది ప్రధానమంత్రికే హక్కు లేదు. అంచేత మీకు తేలిక పరిష్కారాలు లేవు. సంక్షోభం అని అంటూ మళ్ళీ తేలిక పరిష్కారం చూపెట్టండి, చిట్కాలు చెప్పండి. ఏదో ఆకాశం చూద్దాం, దేవుడా. అరే దేవుడు కూడా ఎప్పుడు కరుణిస్తాడు? గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఉంటుందా? దీపాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తే, మన ఒళ్ళు వంచితే, మన చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తే దేవుడు కాపాడుతాడు. అంతేగాని దేవుడి మీద భారం వేసి మన తప్పులు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఈ దేవుడు పరిష్కారం చేసేది కదా, మనం పరిష్కారం చేసుకోవాలి. చేసిన తప్పుల మూల్యం చెల్లించాలి, వేరే మార్గం లేదు. నాయకుల కన్నా ఇప్పుడు ప్రజల్లోనే మార్పు ఎక్కువ రావాలి. అయితే నాయకుల కన్నా ఇప్పుడు చేసిన తప్పులకి తప్పు ఎవరిది ఏంటని అనవసరం. అదే చివరికి నష్టం పని ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవడు అధికారంలోకి వచ్చినా, ఎవడు ఎలాంటి విధానాలు చేపట్టినా వాడికి చివరికి ఏం కాదు. భాగం అంటే పదవి పోతుంది. అవును, పదవి పోతే వాడికి బరువు తగ్గుతుంది, వాడు డబ్బులు తగ్గల, కరెక్ట్, వాడి విలాసాలకు తగ్గల, ఇంకా వాడి ఆస్తులు పోట్ల. పదవి పోతే కొందరు మూర్ఖులు పదవి పోతే ఏడుస్తున్నారు, కానీ పదవి పోతే హాయిగా కులాసాగా ఉండొచ్చు. నిత్యం బరువు పోయింది, వాడికేం కావట్లా. నష్టపోయేది ప్రజలు ఎప్పుడైనా కూడా. ఈ పదవుల్లో ఎవరు కూర్చోబెట్టారో ముందు చూపు లేకుండా మనం గుడ్డుగా ఎప్పుడైతే ఓటేసామో, రేపన్నది ఆలోచించకుండా వాడు నా డబ్బులు వేస్తున్నాడని చెప్పని 30 ఏళ్ళ నుంచి నాలంటి వాళ్ళని చెప్తున్నాను. ఉదాహరణకి, అరే మీ డబ్బులు అవి, మీ పన్నుల డబ్బులు, లేకపోతే మీ బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చాను. మీ మాట నేను కనీసం కొన్ని వేల సార్లు చెప్పుంటాను తెలుగు ప్రజలకి. అయితే మీ డబ్బులు చెమటోడ్చి కష్టించి మీరు పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బు, లేకపోతే మీ బిడ్డల పేరుతో మీ బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన డబ్బు. ఆ డబ్బేరని అన్న, ఇది వేరే డబ్బు కాదు, కాబట్టి ఇది డబ్బు పెరగడం కోసం రావాలి, మన ఆదాయాలు పెరగడం కోసం రావాలని చెప్పంటే, కాదు నాకు ఈ పోటే కావాలి, లేకపోతే నా కులం వాడే కావాలి, వాడు నాశనం చేసినా పర్లేదు, నా తలకాయ తీసేసినా పర్లేదు, నా కులం వాడే కావాలి, లేకపోతే ఈ పోటే కావాలి అనుకుంటే మూల్యం చెల్లించాలా. దీనికి మార్గం లేదు వేరే. ప్రపంచంలో ఎక్కడ దీనికి మినహాయింపు లేదు. ఏ దేశానికి మినహాయింపు లేదు, ఏ సమాజానికి మినహాయింపు లేదు. అందుకే చెప్తున్నాను, రాష్ట్ర విభజన సమయంలో చాలా తప్పులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూల్యం చెల్లించింది, తెలుగు ప్రజలు మూల్యం చెల్లించారు. దేశంలో మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ఇక ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పని చేసే సాహసం చేయవు. రాజకీయంగా వాళ్ళకి లాభం కలగల. అలాగే ఆర్థికంగా ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లించింది. ఇప్పుడు దేశం మొత్తానికి ఇది పెద్ద దృష్టాంతం కాబోతుంది, ప్రపంచానికి దృష్టాంతం కాబోతుంది, కేస్ స్టడీలు రాబోతుంది. దీని మీద గ్యారంటీ నేను చెప్తాను మీకు. నిజంగా చూడండి సార్, అంటే ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎలా పరిపాలించకూడదు, ఏ రకంగా పరిపాలిస్తే వినాశానికి దారితీస్తుంది, ఇది కేస్ స్టడీలు వస్తారు రేపొద్దున. 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయలు మీకు అప్పులు పెరిగినాయంటే 5 ఏళ్ళు లెక్కేసుకుంటే ఏడాదికి 1,20,000 కోట్లు అంటే రోజుకు 350 కోట్ల అప్పులు పెరిగినాయి. రోజుకు 350 కోట్ల అప్పులు పెరిగినాయి. మన పన్నులు కాకుండా, ఢిల్లీ నుంచి వచ్చే ఆదాయం కాకుండా అప్పులు కానీ బకాయిలు కానీ పెరిగినాయి. దీని పర్యవసానం రేపొద్దున్న నుంచి రోజుకు 200 కోట్లు వడ్డీలు పెరుగుతాయి. ఉన్న కొద్దిగా వడ్డీల మీద చక్రవడ్డీ. ఇంకో ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థను మీరు మరి బాగు చేయలేకపోతున్నారో, ఆదాయాలు పెంచలేకపోతున్నారో, పెట్టుబడులు పెంచలేకపోతున్నారో, ఆదాయం తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది, వడ్డీలు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. దివాలా అన్న పదం ఉంచేసారా? కంపెనీలకు కానీ వ్యక్తులకు కానీ దివాలా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి బయటపడాలంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగులు, పౌర సమాజం, పత్రికలు ఒక ఉద్యమంలాగా తీసుకొని విభేదాలన్నీ పక్కన పెట్టి చిత్తశుద్ధితో ప్రణాళిక వేసుకుని దానికి కట్టుబడి క్రమశిక్షణ పాటించి రేపటి కోసం ఈవేళ త్యాగానికి సిద్ధం కాకపోతే గందరగోళం ఇంకా పెరుగుతుంది. ఒక కుటుంబమైనా అంతే. ఒక కుటుంబం ఏం చేస్తుంది, రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ నేను త్యాగం చేస్తాను, ఇవాళ అప్పు చేసి పప్పు కొడుతుంటాను, కుటుంబం పిల్లలు బాగుపడాలి, దివాలా తీశాను, ఎట్లా సాధ్యం? పిల్లలు నాశనం అవుతారు. కరెక్ట్. మరి దానికి మ్యాజిక్ నా దగ్గర ఏముంది చెప్పండి? మ్యాజిక్ జరగకుండా కాపాడుకోవడం, జరిగిన తర్వాత మ్యాజిక్
ఇప్పటికైనా క్రమశిక్షణతో ఐకమత్యంతో ఉండి సరైన పద్ధతులను పాటించడం దీర్ఘకాలం 4-5 ఏళ్ల పాటు ఆ శ్రమ కోర్చి ఆ కష్ట నష్టాలు భరించి ఆ త్యాగాలు చేసి అమ్మయ్య ఈ సంక్షోభం నుంచి బయటపడడం చూపెట్టుకోవటం. ఈ రెండు చేయకుండా మ్యాజిక్ ఉందంటే ఏమి ఉండదు. చాలా భయంకరమైన విషయాలు చెప్తున్నారు మీరు. అది తెలుసుకోవడం ఎక్కెత్తి అయితే జరుగుతున్న నష్టం ఇంకా భయంకరంగా ఉంది. నిష్ఠురమైన నిజం ఆ. నిజం ఇలా కాకుండా నాకు చాలా సంతోషం. ఉమ్. కానీ నిజం అన్న తర్వాత దాచిపెట్టి మనం మోసం చేసుకుంటే సంక్షోభం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.